హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో ఉన్నారో మీ అందరికీ గొప్ప నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ గా డీటెయిల్స్ చెప్తా. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే పోస్టల్ నుంచి జీడీఎస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే అప్లికేషన్ డేట్ కానీ, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి, టోటల్ ఎన్ని వేకెన్సీస్ వచ్చినాయి, తెలంగాణలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏపీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, అప్లికేషన్ సంబంధించి లింక్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది కూడా కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా పోస్టల్ జీడీఎస్ అండి. ఎస్, ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో ఉన్నారో, ఎవరైతే 10th క్లాస్ చేసి మేము ఏం చేయాలి అని మీకు తెలియకుండా ఉన్నారో మీ అందరికీ ఈ గొప్ప నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి ముఖ్యంగా అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు 10th అండి. అంటే ఫిబ్రవరి 10th నుంచి మార్చి 3 అండి. మార్చి 3 వరకు మనకు ఈ అప్లికేషన్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్లు అయితే ఉండడం జరిగింది. సో మనకు 10th అంటే ఆల్మోస్ట్ నిన్నటి నుంచే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాలండి. ఎస్, ఎవరైతే 18 సంవత్సరాల నుండి ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేసి 40 వరకు ఉంటుంది. ఇందులో ఓబీసీ వాళ్ళు ఉంటారు, ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు +5 ఇయర్స్ ఉంటుంది. అంటే 45 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు రాసుకోవచ్చు, 43 ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళు అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది. ఎస్, అందరికి డౌటే ఉండొచ్చు, మరి సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది బ్రదర్ ఏంటి అంటే జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీకైతే వచ్చి ఉండాలి. అండ్ అలాగే సైకిల్ అనేది తొక్కి రావడం అంటే ఉండాలి, అంటే నాకు సైకిల్ తొక్కి వచ్చి ఉండాలి. సో ఈ రెండు కనుక మీకు వచ్చి ఉంటే తప్పకుండా దీనికి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అయితే సెలక్షన్ ప్రాసెస్ లో నో ఎగ్జామ్ అండి, ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. సో అందరూ అనుకుంటారు మరి గవర్నమెంట్ జాబ్లలో ఎగ్జామ్ లేకుండా ఇచ్చే జాబ్ కూడా ఉంటుందా బ్రదర్, మరి ఎట్లిస్తారు నో ఎగ్జామ్ లేదు ఏంటి అని అంటే 10th క్లాస్ మెరిట్ అండి. ఎస్, 10th క్లాస్ మెరిట్ తోని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీకు గనక 10th లో మంచి మార్క్స్ వచ్చి ఉంటే 9 పాయింట్స్ కానీ 8.5 కానీ ఇట్లా వచ్చి ఉంటే తప్పకుండా ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి టోటల్ వేకెన్సీస్ అయితే ఎన్ని ఉన్నాయి, టోటల్ వచ్చేసి మనకు 21,413 వేకెన్సీస్ అయితే టోటల్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా మన ఏపీకి ఎన్ని ఉన్నాయి, మన తెలంగాణ సంబంధించి ఎన్ని ఉన్నాయి ఏంటి అని అంటే 1,215 పోస్టులు వచ్చేసి ఏపీకి ఉండడం జరిగిందండి. 519 పోస్టులు వచ్చేసి మన తెలంగాణకు సంబంధించి ఉన్నాయి. అయితే నేను కొంతమంది చాలా మంది డౌట్ ఉండొచ్చు, బ్రదర్ మరి మేము ఏపీ వాళ్ళం మేము తెలంగాణకు అప్లై చేయొచ్చా, బ్రదర్ మేము తెలంగాణ వాళ్ళం ఏపీకి అప్లై చేయొచ్చా, బ్రదర్ మేము 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నాం వేరే రాష్ట్రాలలో అప్లై చేసుకోవచ్చా అని మీ అందరికి డౌట్ రావచ్చు కదా. సో కాబట్టి ఇందులో ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు ఏ రాష్ట్రానికైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 3-4 సంవత్సరాల కింద నా 10th మార్క్స్ మంచిగా ఉన్నాయని నేను అప్లై చేయడం జరిగింది పోస్టల్ జీడీఎస్ సంబంధించి. సో కాబట్టి మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయని చూసుకోవచ్చు, లేకపోతే మీరు అక్కడ వెళ్ళి ఉండగలుగుతారా ఉండరా అనేది కూడా ఇవన్నీ తెలుసుకొని ఈ పోస్టల్ నోటిఫికేషన్ కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఇందులో మరి మెయిల్ కు ఉంటున్నాయా ఫీమేల్ కు ఉంటాయా ఎట్లా ఏంటి అని అంటే మెయిల్ కు ఉంటాయి ఫీమేల్ కు ఉంటాయండి, ఇద్దరికి ఎవరైనా కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించి ఈ విధంగా బీపీఎం కానీ ఇట్లా ఉండడం జరుగుతూ ఉంటాయి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి వచ్చేసి ఆల్మోస్ట్ 12,000 పైగా శాలరీస్ అయితే ఉంటా ఉంటాయి. సో ముఖ్యంగా అప్లికేషన్ ఫీ అనేది ఎంత ఉంది ఏంటి అంటే మనకు అప్లికేషన్ వచ్చేసి 100 రూపీస్ అండి. ఇది ఎవరెవరికి ఉంటుంది, యూఆర్ వాళ్ళకి కానీ, ఓబీసీ వాళ్ళకి కానీ, నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ, వీళ్ళందరికి కూడా 100 రూపీస్ ఫీ అయితే ఉంటుంది అప్లికేషన్ సంబంధించి. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు సపరేట్ గా డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదండి. ఓపెన్ కిందకి 100కి వస్తారు కానీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. సో ఇది ఓవరాల్ గా మరి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి బ్రదర్ ఏంటి అనేది ఎవరైతే పోస్టల్ జీడీఎస్ సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో ఐ వాంట్ అప్లికేషన్ వీడియో అని కామెంట్ చేయండి. సో మాక్సిమం పీపుల్స్ ఒక 1000 మందికి పైగా ఎవరైతే కామెంట్ చేస్తారో తప్పకుండా నేను అప్లికేషన్ వీడియో కూడా పెట్టే ప్రయత్నం చేస్తా. ఏ రాష్ట్రాల్లో పెట్టాలి, ఎక్కడ పెడితే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏంటి అని కూడా కంప్లీట్ గా నేను చేసే ప్రయత్నం చేస్తా. కాబట్టి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అప్లికేషన్ వీడియో ఐ వాంట్ అప్లికేషన్ వీడియో అని పెట్టండి. ఇంకా ఎవరైనా అప్లికేషన్ లింక్ కావాలనుకుంటే మన మల్లం క్రియేషన్స్ టెలిగ్రామ్ ఛానల్లో నేను లింక్ ఇవ్వడం జరిగింది.
నేను ఇక్కడ కామెంట్ బాక్స్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ లింక్ ఇస్తా. ఆ లింక్ ద్వారా డైరెక్ట్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మల్లం క్రియేషన్ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి. ఓకేనా? ఇది క్లియర్ కట్ గా పోస్టల్ జీడీఎస్ సంబంధించి. అయితే మరి ఈ జాబ్ ఎట్లా ఉంటుంది బ్రదర్ ఏంటి అనేది కూడా చాలా మంది డౌట్ రావచ్చు. అయితే నాకు మాకు తెలిసిన సిస్టరే ఇప్పుడు ప్రజెంట్ ఇందులో చేయడం జరుగుతుంది పోస్టల్ జీడీఎస్ సంబంధించి. సో 3 ఇయర్స్ అండి. మినిమం 3 ఇయర్స్ చేస్తే మీకు ఇందులో ఇంటర్నల్ సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఉంటాయండి. ఈ పోస్టల్ జీడీఎస్ అంటే ఏంటిది బేసిక్ గా మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసే. బట్ ఒక అంటే పర్మనెంట్ గా ఉండరు అన్నట్టు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ ఎప్పటికైనా ఏడికైనా చేంజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో కాబట్టి మినిమం 3 ఇయర్స్ టు 5 ఇయర్స్ కనుక మీరు ఇందులో సర్వీస్ చేయగలిగితే దీంట్లో నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే పోస్టల్ అసిస్టెంట్ అని ఉంటుందండి. పిఏ అంటారు. పోస్టల్ అసిస్టెంట్ అని నోటిఫికేషన్ పడుతుంది. ఇది ఇంటర్నల్ గా నోటిఫికేషన్ పడే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇంటర్నల్ నోటిఫికేషన్ పడ్డప్పుడు ఎవరైతే 3 to 5 ఇయర్స్ సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ పోస్టల్ అసిస్టెంట్ కు ఎలిజిబిలిటీ ఉంటారు. అది నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 3 కేటగిరీ సంబంధించి ఉంటుంది పోస్టల్ అసిస్టెంట్ సంబంధించి. సో వన్స్ మీరు గనక ఈ పోస్టల్ జీడీఎస్ సంబంధించి జాబ్ కనుక వచ్చింది అనుకోండి, ఆ మెరిట్ లో మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మీరు కనుక 3 to 5 ఇయర్స్ చేస్తే నెక్స్ట్ పోస్టల్ అసిస్టెంట్ కు ఇంటర్నల్ గా రాసే అవకాశం అయితే మీకు దక్కుతుంది. అయితే మీరు అందరూ అనుకోవచ్చు మరి అదేంది బ్రదర్ డైరెక్ట్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది కదా పోస్టల్ అసిస్టెంట్ మరి డైరెక్ట్ కొట్టొచ్చుగా అంటే పోస్టల్ అసిస్టెంట్ అనేది అంత ఈజీ మ్యాటర్ అయితే కాదండి. ఎందుకంటే దాదాపుగా 4-5 సంవత్సరాలు కాదు ఇంకెక్కువనే అయింది. 2017-16 లో వచ్చింది నోటిఫికేషన్ లాస్ట్ టైం. 8 ఇయర్స్ దాకా అవుతుంది. అప్పుడు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మన తెలంగాణ స్టేట్ సంబంధించి చూసుకున్నా కూడా 100కు 90 నుంచి 95 మార్కుల మధ్యలో కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. ఇదే పోస్టల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ సంబంధించి. సో కాబట్టి మీరు గనక ఇందులో వస్తే జస్ట్ అప్లై చేసి పెట్టండి. పోయేదేముంది? వస్తే జాబు లేదంటే 100 రూపీస్ యూఆర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి. మిగతా వాళ్ళకు 100 రూపీస్ కూడా లేదు. కాబట్టి మీరు జస్ట్ అప్లై చేసి మీరు వదిలిపెట్టండి. మీ ప్రిపరేషన్ లో మీరు ఉండండి. సో కాబట్టి ఎవరికైతే 10th లో గానీ టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇంకొకటి నాకు ఎక్కడ జాబ్ వచ్చినా ఏం లేదు నేను ఏడికైనా పోయి జాబ్ చేస్తా అనుకునే వాళ్ళైతే తప్పకుండా వేరే నార్త్ ఈస్టర్న్ స్టేట్ సంబంధించి ఉంటాయి కదా, అస్సాం కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, మేఘాలయ సంబంధించి కానీ, మణిపూర్ కానీ ఇట్లాంటి స్టేట్స్ లలో చేసుకుంటే కనుక మీకు ఎక్కువగా అక్కడ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా వస్తూ ఉంటది. ఇది ఓవరాల్ గా. సో కాబట్టి మెయిన్ గా 10th క్లాస్ బేసిక్స్ లోనే దాంట్లో మెరిట్ వస్తేనే జాబ్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకొని పెట్టుకోండి. వస్తే లక్కీగా మీరు వెళ్ళి జాబ్ లో జాయిన్ అయ్యి నెక్స్ట్ ప్రిపరేషన్ ఫర్దర్ గా కూడా చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా పోస్టల్ జీడీఎస్ 2025 నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ 10th నిన్నటి నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో కాబట్టి 3rd వరకు ఉంది, మార్చ్ 3rd వరకు ఉంది. క్లియర్ కట్ గా చూసుకొని పెట్టుకోండి. అప్లికేషన్ లింక్ వచ్చేసి మన మల్లం క్రియేషన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాని ద్వారా జాయిన్ అవ్వండి.